ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్యాన్సర్కు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్టు హాస్పిటల్ అధినేత డాక్టర్ నరేంద్ర బాబు తెలిపారు. స్థానిక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ భానుతేజ తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రస్తుతం ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఒంగోలులో అంటే ప్రకాశం జిల్లాలోనే ఒక వినూత్నమైన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఒక కొత్త ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం పేషెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఒక 52 ఏళ్ళ ఒక యువతి మన దగ్గరికి రావడం జరిగింది. ఆవిడ కంప్లైంట్స్ వచ్చేసరికి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు అని అంటే ఆకలి లేదు, బరువు తగ్గిపోతున్నారు, ఒక 5 కేజీలు ఒక 3 నెలల టైంలోనే తగ్గిపోతున్నారు అండ్ తిన్న వెంటనే ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనే కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చున్నారండి. మనం రొటీన్ ఎండోస్కోపీలో చేసి చూస్తే ఏమని తెలిసింది అంటే పేగు ఆ గెడ్డ వలన బ్లాక్ అయిపోయింది, దానివల్ల ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనేది మనం నిర్ధారణ చేసుకున్నాం. బయాప్సీ తీసి చూస్తే అది క్యాన్సర్ గెడ్డ అనేది నిర్ధారణ అయింది. రొటీన్గా అయితే ఏం చేయాలి అని అంటే ఆ పేగుని బైపాస్ చేస్తా కడుపుకి చిన్న పేగుకి ఒక కోత చేసి దాన్ని పేగుకి జాయిన్ చేసి ఈ కడుపు లోపల నుంచి ఏదైతే ఫుడ్ ఉంటుందో అది చిన్న పేగులోకి వెళ్ళేలాగా అంటే గ్యాస్ట్రోజెజునోస్టమీ అనే పద్ధతి ద్వారా దానిని డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసింది ఏంటి అని అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పద్ధతి ద్వారా కడుపు లోపల నుంచి చిన్న పేగును ఐడెంటిఫై చేసుకొని చిన్న పేగుకి కడుపుకి ఒక స్టెంట్ వేసి ఆ ఫుడ్ అనేది ఈజీగా పోయేలాగా మనం డిజైన్ చేసి చేశాం. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారి జరిగినది. అండ్ ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి కుట్లు అనేది లేదు, కోత అనేది లేదు. అండ్ రెండో రోజు అంటే ప్రొసీజర్ అయిన రెండో రోజే పేషెంట్ ఫుల్ బ్లోన్గా తన ఆహారం తను తీసుకోగలుగుతున్నారు వితౌట్ ఎనీ కంప్లైంట్ అనమాట. అంటే వామిటింగ్స్ కానీ లేకపోతే పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారు ఇది రెండో రోజు నుంచే. సో ఎర్లీ రికవరీ ఇన్ ఏ క్యాన్సర్ పేషెంట్ అనేది మెయిన్గా మేము చెప్పదలుచుకున్న విషయం అండి. అండ్ దీనితో పాటుగా ఏంటి అంటే హాస్పిటల్ అనేది మాది మొదలుపెట్టి మార్చి 26వ తారీఖు నాటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మనం ఇలాంటి ప్రొసీజర్స్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా అయితేమి ఎండోస్కోపీ ద్వారా అయితేమి చిన్నపేగులో ఇలా క్యాన్సర్ గెడ్డలకి వాటికి ట్రీట్మెంట్ వైజ్గా పాలియేషన్ వైజ్గా ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ఒక 3-4 ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నాం. ఇలాంటివి ప్రకాశం జిల్లాలోనే ఇదే మొదటిసారి మనం చేయడం అనేది జరుగుతుంది. జరిగిన పద్ధతి ఏంటి అని అంటే ఇలా కడుపు లోపల నుంచి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే మెషిన్ని మనం కడుపు లోపలికి పంపిస్తాం. కడుపు లోపలికి పంపించి ఇలా చిన్న పేగు లోపలికి ఇంకొక ట్యూబ్ ద్వారా వాటర్ ఫిల్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ వేసేసి అందులో ఈ చిన్న పేగుని వాటర్ తోటి నింపుతామన్నమాట. నింపి అది ఆ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కడుపులో నుంచి ఐడెంటిఫై చేస్తాం. అంటే దాన్ని కనిపెట్టేలా చేసి దానికి దీనికి జాయిన్ చేసేలాగా ఒక స్టెంట్ని డిప్లాయ్ చేస్తాం. స్టెంట్ అంటే ఒక మెటల్ పరికరం అన్నమాట. మెటల్ పరికరాన్ని మనం కడుపులో నుంచి చిన్న పేగుకి జాయిన్ చేసి తద్వారా ఫుడ్ అనేది ఈ పాత్రలో ఏదైతే బ్లాక్ ఉన్న పార్ట్లో ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఉన్న పార్ట్లో నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా దీని నుంచి దీనికి వెళ్ళేలాగా మనం ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకే, మన ప్రొసీజర్ ఇది గూగుల్ ఇమేజ్ అండి. ఇది మన ప్రొసీజర్లో చేసిన. నా పేరు డాక్టర్ బ్రహ్మేశ్వరరావు అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అంటే పేగుల మీద ఆపరేషన్ చేసే డాక్టర్ని. అయితే ఈ ప్రొసీజర్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ క్యాన్సర్ గడ్డ వల్ల పేగు బ్లాక్ అయ్యి వాంతులు అవుతున్న పేషెంట్కి మామూలుగా ఆపరేషన్ చేసి మేము కుట్లు పడే ఆపరేషన్ చేసి కడుపుని చిన్న పేగుని కలపడం జరుగుతుంది ఆపరేషన్ ద్వారా. అయితే దానికి రికవరీ అనేది 7 రోజులు పడుతుంది. కుట్లు చీమ్ పట్టటాలు, రికవరీ స్లో అవటాలు అవన్నీ జరుగుతాయి. ఈ ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే వితిన్ సెకండ్ డేనే పేషెంట్కి ఆహారం ఇవ్వడం, కుట్లు చీమ్ పట్టడం అనే ఇది లేదు, అనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అసలు కుట్లే లేవు.
సో కుట్లు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో నూతనంగా ఇది చేయటం అనేది పేషెంట్కి చాలా అడ్వాంటేజ్. ఈ విధమైన ప్రొసీజర్స్ కేవలం పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో మాత్రమే చేస్తారు. అయితే ఈ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే పరికరం వల్ల ఇవి ఇక్కడ కూడా చేయగలిగే వీలుంది. అండ్ డాక్టర్ నరేంద్ర గారు ఆ ప్రొసీజర్లో ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా సులభంగా చేయగలిగారు. ఈ ప్రొసీజర్ అనేది డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రొసీజర్ అన్నారు. కానీ అనతి కాలంలోనే ఒక 2-3 ప్రొసీజర్స్ హాస్పిటల్ పెట్టిన 1 ఇయర్లోనే ఒక 2-3 ప్రొసీజర్స్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను వీరిని. నా ఎనస్థీషియా కెరీర్లో మాత్రం ఫస్ట్ ప్రొసీజర్ ఇది. ఎనస్థీషియా పరంగా పేషెంట్కి పెద్ద ఇబ్బందులు ఉండవు, కానీ ఈ ప్రొసీజర్ అనేది స్పెషల్. ఎందు గురించి అంటే అదొక డిఫరెంట్ ఏరియాలో ఆపరేట్ చేసే ప్రొసీజర్. నేను పల్మనాలజిస్ట్ అండి. సో యాక్చువల్గా ఈ ప్రొసీజర్ విషయానికి వస్తే దీన్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారండి. అంటే మనం క్యాన్సర్ కనుక్కున్న తర్వాత దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కీమోథెరపీలు అట్లాంటి రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఈవిడది అడ్వాన్స్డ్ క్యాన్సర్. ఆవిడ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పటికే చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్. సో ఈ విధంగా స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏమేంటివంటే ఆవిడ 50 ఏళ్ళు పైబడిన ఆవిడ, ప్లస్ కడుపులో ఆహారం వెళ్ళట్లేదు అని అన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్స్ ఎవరైనా కూడా ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు. సో పేషెంట్స్ వైపు నుంచి ఇప్పుడు మందులు ఇచ్చేయండి, మందులు వాడేసుకుంటాము, ఎండోస్కోపీకి మళ్ళీ వస్తాము అని అనుకుంటుంటారు. బట్ తెలియకుండా ఎండోస్కోపీ కాస్ట్ కన్నా మందులకే ఎక్కువ పెడుతుంటారు. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు పేగుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లైట్ పరీక్ష చేసుకోవడం చాలా అవసరము మరియు ముఖ్యం.